కడప జిల్లా పర్యటనలో ఏపీ మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖ విధ్వంసానికి గురైందని, సీఎం చంద్రబాబు ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతున్నారని అన్నారు. రాయలసీమకు జగన్ ద్రోహం చేశారన్నారు మంత్రి నిమ్మల. గండికోట రిజర్వాయర్ ని పరిశీలించారు మంత్రి నిమ్మల. రిజర్వాయర్ పర్యటనకు విచ్చేసినప్పుడు గత 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా ఏ రకంగా విధ్వంసానికి గురయ్యాయో అందులో అత్యధికంగా పెద్దగా విధ్వంసానికి గురైనటువంటి దానిలో ఇరిగేషన్ శాఖ ఒకటే అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీ అందరూ చూశారు, గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఈ ఇరిగేషన్కి సంబంధించి ఒక రిజర్వాయర్ కానీ, ఒక కెనాల్ కానీ, ఒక డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా ఒక డీసిల్టింగ్ 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పరిస్థితి కానీ, ఆఖరికి ఏదైతే లాకులు, షట్టర్సు, డోర్సు, రోప్స్ వంటికి కనీసం మరామతుల మాట నుంచి వాటికి సంబంధించినటువంటి గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మీరందరూ చూసినటువంటి పరిస్థితి.